భారత రాజకీయ యావనికంపై జమిలీ ఎన్నికల నగర మరోసారి గట్టిగా వినిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఒకే దేశం ఒకే ఎన్నికల విధానం దిశగా వాడివేడిగా అడుగులు పడుతుండడంతో దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ పరిణామం పెను సంచలనంగా మారబోతుంది. గత కొంతకాలంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగిన సీట్లు పెరుగుతాయని ఆశించిన రాజకీయ పార్టీలకు తాజా పరిణామాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. కేంద్రం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పాత సీట్ల సంఖ్యతోనే, అంటే ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల పరిధితోనే దేశవ్యాప్తంగా ఎన్నికలకు వెళ్లే అవకాశం మెండుగా కనిపిస్తుంది. దీనివల్ల భారీ ఆశలు పెట్టుకున్న కూటమి ప్రభుత్వానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తుండగా, వైసీపీ శ్రేణుల్లో మాత్రం కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ కూటమికి నియోజకవర్గాల పునర్విభజన అనేది ఒక ఆశగా ఉండేది. సీట్ల సంఖ్య పెరిగితే ఆశావాహులందరికీ అవకాశం కల్పించవచ్చని, వారిలో ఉన్న అసంతృప్తిని చల్లార్చవచ్చని కూటమి నేతలు భావించారు. అయితే జమిలీ ఎన్నికల నేపథ్యంలో సీట్ల సంఖ్య పెంచకుండానే పాత నియోజకవర్గాల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తుండటంతో కూటమిలో టికెట్లు కేటాయింపు ప్రక్రియ మళ్లీ సవాలుగా మారనుంది. మిత్రపక్షాల మధ్య సీట్లు సర్దుబాటులో ఇప్పటికే కొన్ని ఇబ్బందులు ఉన్న తరుణంలో సీట్లు పెరగకపోవడం అనేది కూటమికి పెద్ద మైనస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అనేక మంది సీనియర్ నాయకులు మరియు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరుగుతాయన్న ఆశతో పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ ఆశలు అడియాసలయ్యేలా ఉండడంతో కూటమిలో అంతర్గత పోరు మొదలయ్యే ప్రమాదం లేకపోలేదు. మరోవైపు ఈ పరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అంటే వైసీపీకి ఒక తీపి కబురుగా మారుతుంది. గత ఎన్నికల ఓటమి తర్వాత పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. జమిలీ ఎన్నికలు గనుక వస్తే అది వైసీపీకి రాజకీయంగా కలిసి వచ్చే అంశం. ఎందుకంటే ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతను మరియు స్థానిక సమస్యలకు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఇది గొప్ప అవకాశం. సీట్లు పెరగకపోవడం వల్ల కూటమిలో తలెత్తే అసమ్మతిని తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని వైసీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. పాత నియోజకవర్గాల పరిధే ఉండడం వల్ల ఇప్పటికే గ్రౌండ్ లెవెల్స్లో పట్టున్న వైసీపీ నాయకులకు పని సులభం అవుతుంది. నియోజకవర్గాల సరిహద్దులు మారితే కొత్త సమీకరణాలు అలవాట్లు చేసుకోవడం కష్టమవుతుందని భావించిన నేతలకు ఇదొక ఊరటనిచ్చే విషయమే. జమిలీ ఎన్నికల నిర్వహణ వల్ల దేశవ్యాప్తంగా ఎన్నికల ఖర్చు తగ్గడమే కాకుండా అభివృద్ధి పనులకు ఆటంకం కలగదని కేంద్రం వాదిస్తుంది. కానీ రాజకీయ కోణంలో చూస్తే అది ప్రాంతీయ పార్టీలకి, జాతీయ స్థాయి పార్టీల ఆధిపత్యానికి దారితీస్తుందని విమర్శలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. కూటమి అధికారులకు వచ్చిన ఏడాది పూర్తి కాకముందే ఎన్నికల మాట వినిపించడం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ 2026 లేదా 2027లో ఎన్నికలు జరిగితే అది కూటమికి అగ్ని పరీక్షగా అవుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తగిన సమయం లేకపోవడం మరియు అప్పుడే ఎన్నికల నగరా మోగడం కూటమి నేతలకు కలవరపెడుతుంది. మొత్తానికి జమిలీ ఎన్నికలపై వస్తున్న తాజా లీకులు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేడిని పెంచాయి. పాత సీట్లతోనే బరిలోకి దిగాల్సి వస్తే కూటమిలో సీట్ల కేటాయింపు అల్లకల్లోలం సృష్టించే అవకాశం ఉంది. అదే సమయంలో బలమైన కేడర్ కలిగిన వైసీపీకి ఇది పునర్వైభవం దిశగా వేయబోయే తొలి అడుగు కావచ్చు. కేంద్రం తగుదీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. కానీ ప్రస్తుతానికైతే జమిలీ మంటలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.